Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. రోజు మనం హైదరాబాదీ స్టైల్ బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక ప్లేట్లోకి మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు, జీడిపప్పు, బిర్యానీ ఆకుని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బగారా రైస్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. ఒక బాండి తీసుకొని దానిలోకి ఆయిల్ని, గీని యాడ్ చేసుకొని ఇందాక చూపించిన బిర్యానీ స్పైసెస్ని మొత్తాన్ని యాడ్ చేసి ఇప్పుడు అవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది. సో మీరు కొద్దిగా ఎక్కువసేపే ఫ్రై చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఒక 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేద్దాము. పుదీనా, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కూడా అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి నార్మల్ రైస్ లేదా బాస్మతి రైస్ ఏదైనా వాడచ్చు. మేమైతే నార్మల్ రైస్ తీసుకున్నాము. దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని, దానిలోకి కొద్దిగా రైస్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇది కుక్ అవుతూ ఉండగా దీనిలోకి సాల్ట్ని యాడ్ చేసుకోండి. రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేస్తాము మొత్తం. సో ఇప్పుడు ఇది వాటర్ మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలోకి ఇందాక మనం ఆయిల్తో మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేద్దాము. సో ఇప్పుడైతే రైస్ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలండి. రైస్ మొత్తం కుక్ అవ్వాలి. సో కుక్ అయ్యాక చూద్దాము. సో ఈ రైస్ కుక్ అవ్వడానికి మీరు ఒకసారి రైస్ని టచ్ చేసి చూస్తే కుక్ అయింది లేనిది తెలిసిపోతుంది మీకు. సో చూస్తున్నారు కదా, రైస్ అయితే కుక్ అవుతుంది. కుక్ అయిపోయిందండి రైస్ అయితే. ఇప్పుడు దీన్ని మీద కొద్దిగా గీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతే, బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు దీన్ని చికెన్ కర్రీతో, రైతాతో సర్వ్ చేసేసుకుందాము. చికెన్ కర్రీ రెసిపీ కూడా మా ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, వెళ్ళి ఒకసారి చూసేయండి. రైతా రెసిపీ కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. అయితే మా ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.